తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి ఇది ప్రధాన ముప్పుగా భావించాల్సిన అవసరం ఉంది. తుంగభద్ర వాటర్ బోర్డు నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సాగు, తాగు అవసరాల్ని తీర్చే ఈ జలాశయం నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు. అయితే ఇప్పుడు ఆ నీటిని మొత్తం పూర్తిగా వదిలేయాల్సి వస్తోంది. ప్రస్తుతం రిపేర్ చేసేందుకు క్లస్టర్ స్థాయికి నీటి నిల్వ ఉండేలా చేసుకోవాలి. దీంతో ఏడాది పొడవునా కాపాడుకున్న నీటి సంపద యావత్తూ వృధా అయిపోతోంది. దీంతో ఖరీఫ్ రబీలకు కూడా నీటి కటకట తప్పదు. ఈసారి ముందుగానే తుంగభద్రమ్మ తరలి వచ్చిందని అందరూ ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం ఆవిరైపోయింది. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడం, అధికారుల నిర్లక్ష్యం, స్థానికంగా ప్రజల్లో ఉన్న భయభ్రాంతులు తదితర అంశాలపై మా ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరింత సమాచారం అందిస్తారు. టీవీరావు, చెప్పండి. తుంగభద్ర అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కు, అటువైపు కర్ణాటకకు కూడా చాలా కీలకమైనటువంటిది. ఇది తెలంగాణకు కూడా తమ వంతు సర్వీస్ కూడా ఇక్కడి నుంచి నీటి సంపద అక్కడికి కూడా తరలిపోతూ ఉంటుంది. మరి ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి తుంగభద్ర గేటుకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మరి ఈ తుంగభద్ర డ్యామ్కు సంబంధించి ఈ తుంగభద్ర నీటిని దాదాపుగా 10 నుంచి 10 లక్షల మంది ప్రత్యక్షంగాను, 15 లక్షల మందికి పరోక్షంగాను తాగునీటి అవసరాలు తీర్చేటటువంటి వరప్రదాయనిగా దీన్ని చెప్పుకుంటారు. అలాగే 10 లక్షల ఎకరాలు నీటి సంపద ఏదైతే సాగుకు, అలాగే 15 లక్షల రూపాయలు 15 లక్షల ఎకరాలకు దాదాపుగా వీటిని సాగుకు వాడుకునేటటువంటి అంశం. ఇది పరోక్షంగా 15 లక్షల ఎకరాలకు ఈ సాగునీరు అందించేటటువంటి వరప్రదాయనిగా దీన్ని చెప్పుకునేటువంటి పరిస్థితి. అయితే కనుక ఇప్పుడు ఈ తుంగభద్ర నీటికి సంబంధించి నీటి నిల్వ అనేది 0 స్థాయికి చేరిపోయింది. ప్రధానంగా 15 నుంచి 16, 16, 17, 18, 19 గేట్లు. ఈ 5 గేట్లను ఏదైతే వరద నీటి ప్రవాహాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మరి ఈ ప్రయత్నంలో 19వ గేటు కొట్టుకుపోయింది. మరి ఈ 19వ గేటు కొట్టుకుపోవడానికి చాలా కారణాలు అయితే కనుక తెరపైకి వచ్చాయి. ఈ కారణాల అంశాలను కానీ మనం విశ్లేషిస్తే దీనిలో ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత కళ్ళకు కడుతోంది. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే గేటు అనేటటువంటిది దాదాపుగా దాని బరువు ఒక్కొక్క గేటు బరువు 33 గేట్లు ఉన్నాయి. ఈ గేటుల్లో ఒక్కొక్క గేటు బరువు 40,000 కిలోల బరువు ఉంటుంది. మరి ఇంతటి బరువు ఉన్నటువంటి గేటుకు సంబంధించి ఏదైతే గేటుని 1953లో ఏర్పాటు చేసినటువంటి ఈ గేటు 40 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది అనేటటువంటిది రికార్డులు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు కాకుండా దాదాపుగా 70 సంవత్సరాలు దాటిపోయినటువంటి పరిస్థితి. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన నేపథ్యంలో ఇటువంటి వాటిపై ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా గేట్లు మార్చాలి, గేట్లు రిపేర్ అనేటటువంటి దానిపై ప్రస్తావన అసలు లేదు. 3 రాష్ట్రాల పర్యవేక్షణ ఈ నదిపై ఉన్నా కూడా ఈ గేట్లకు సంబంధించిన అంశంలో దీనికి ప్రత్యేకించి తుంగభద్ర వాటర్ బోర్డు, సెంట్రల్ వాటర్ మినిస్ట్రీ కూడా దీనిపై, ఇరిగేషన్ మినిస్ట్రీ కూడా దీనిపై దృష్టి సారించినా కూడా దీనికి ఏర్పాటైంది. ఏదంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దీనిలో నీటి వివాదాలు రాకుండా ఉండాలి అంటే కనుక ఒక మిడిల్ మెన్గా ఉండేటటువంటి ఒక వాటర్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బోర్డు ద్వారా కూడా అన్నీ కూడా నీటి అవసరాలు తీర్చేటటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మరి అటువంటిది ఈ వాటర్ బోర్డు మరి నిద్రపోతుందా, నిద్రావస్థలో ఉందో కానీ ఈ 70 సంవత్సరాలు అయినటువంటి ఈ గేట్లు మరమ్మతులు తదితర అంశాలపై దృష్టి సారించలేకపోయింది. దీంతో
ఏదైతే గేటు వరద నీటిని వదలాల్సినటువంటి ప్రయత్నంలో గేటు దాదాపుగా 60 టీఎంసీల నీరుని వదిలేసినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలోనే గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి అనేటువంటి పాలుపోయినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు దాదాపుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుల రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రబీకైతే నీరు అందివ్వగలుగుతాము, కానీ రాబోయే ఖరీఫ్ సీజన్లో నీళ్లు అందివ్వగలుగుతాం, కానీ రాబోయే రబీ సీజన్ మాత్రం నీళ్లు అందించలేమని అయితే తేటతెల్లం చేసి చెప్పేయటం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇదే పరిస్థితి ఇటు రాయలసీమ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. రాయలసీమలో కూడా దాదాపుగా 5 లక్షల ఎకరాల సాగు చేసుకునేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు అంతా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ నీటి ద్వారానే ఇక్కడ సాగు, లేదంటే కనుక ఆ పొలాలన్నీ కూడా బీళ్లుగా మారిపోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. ఎందుకంటే గత ఏడాది చూస్తే కనుక తుంగభద్ర కనీసం నీటి నిల్వలు కూడా గత ఏడాదిలో నిలవలేదు. మరి ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలన్నీ కూడా క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి దారుణమైన పరిస్థితి, కరువు పరిస్థితి గతం మనం చూసాం. మరి ఇప్పుడు చూస్తే ఏదైతే తుంగభద్ర ఈ విధంగా నిండిపోవటం, పూర్తి నిల్వ సామర్థ్యానికి మించి నీరు వచ్చి పడటం, దీన్ని గమనించినటువంటి వారి రాయలసీమ ప్రజలందరూ కూడా తుంగభద్రమ్మకు వాయినాలు సమర్పించుకున్నారు, ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఏదైతే ఖరీఫ్కే కటకటమనేటటువంటి నీటి అవసరాన్ని చూసి బాధపడినటువంటి గతం, ఇప్పుడు చూస్తే ఖరీఫ్కి రబీకి కూడా ఒకేసారి నీళ్ళు వచ్చేసాయి. ఇక నిరభ్యంతరంగా నీటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తాగునీరుకి ఇక రాయలసీమ గండం గట్టెక్కినేట్టేనని అంతా కూడా భావించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం అనుకోని ఉపద్రవం మాదిరిగా గేటు కొట్టుకుపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే గేటు అనేటటువంటిది కనీసం 40 సంవత్సరాలకే మార్చాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి అధికారుల రికార్డుల్లో అది పొందుపరిచినా కూడా కనీసం 40 సంవత్సరాలకి గేటు మార్చాలన్నప్పుడు కనీసం 30 సంవత్సరాల నుంచి దాని పర్యవేక్షణ మరింత ఉధృతం చేయాల్సి ఉంది. కానీ అలా ఎక్కడా చేయలేదు. 70 సంవత్సరాలు అయింది గేటు. మరి ఈ ఒక్క గేటు కొట్టుకుపోయింది. మరి 70 సంవత్సరాలు అయినప్పుడు తుంగభద్ర నదికి ఉన్నటువంటి 30 గేట్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక్క గేటుని ఏదో ఇప్పుడు తాత్కాలికంగా మరి 3 రోజుల్లో రెడీ చేస్తామంటున్నారు. కానీ ఈ గేటు 3 రోజుల్లో ఇప్పుడు రెడీ చేయాలంటే కనుక నిల్వ సామర్థ్యం ఇప్పుడు 40 టీఎంసీల నీరు అక్కడ నిల్వ ఉన్నా కూడా ఆ నీటిని కూడా వదిలేసేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కనుక క్లస్టర్ స్థాయికి ఉంటే కనుక అక్కడ మరమ్మతులు కొనసాగేటటువంటి పరిస్థితి ఉండదు. మరి అందుకనే తుంగభద్ర నదీ జలాల్లో గేటు కొట్టుకుపోయింది అనేటటువంటిది గుండెల్లో బండపడినంత వార్తగా అంతా భావిస్తున్నారు. ఇప్పుడు 3 రాష్ట్రాలకు ఇది తీరని విఘాతమే. మరి ఇటువంటి పరిస్థితిని గట్టెక్కాలి అంటే కనుక ఇప్పుడు జరిగిందేదో జరిగింది. అయితే ఈ ఏడాది మాత్రం పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే ఒక చివరి ఆశగా రేపు రబీ సీజన్లో ఈశాన్య ఋతుపవనాలు మళ్ళీ విజృంభిస్తే కనుక మరింత ఈ స్థాయి వానలు వరదలు వస్తే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఈ రాయలసీమ ప్రాంతం మళ్ళీ గొంతు తడిచేటటువంటి అవకాశం ఉంది. మరి ప్రధానంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో జీరో వాటా, ఎటువంటి వాటా అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కు లేనే లేదు. ఎప్పుడైనా కూడా ఏదైతే కృష్ణా జలాలు మిగులు జలాలు మాత్రమే మనం వాడుకునేటటువంటి అవకాశం ఉంది. ఇటువైపు శ్రీశైలం కానీ ఇటువైపు తుంగభద్ర కానీ ఎక్కడైనా కృష్ణా జలాలు వచ్చినాయంటే ఆ వరద నీటిని నిలవబెట్టుకొని సముద్రంలోకి వెళ్లకుండా కాపాడుకుంటేనే మనకి తాగునీరు లభ్యమయ్యేది. మరి ఇటువంటి పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలి, ఏం చేయాలి అనేటటువంటిది ఇప్పుడు అధికారుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మొత్తం కూడా ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే అధికారులు దీనిపై అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు తాత్కాలికంగా ఒక గేటు ఏర్పాటు చేసినా కూడా ఆ ఉండ నీళ్లు వదిలేసేస్తే మరి ఇక ఈ ఏడాదికి లేనట్టేనా? ఈశాన్య ఋతుపవనాల మీదే మనం ఆధారపడాల్సి ఉంది. ఇక భవిష్యత్తులో మరి ఇప్పుడున్నటువంటి గేట్లు ఇట్లా అన్ని పాత గేట్లు అయిపోయాయి. 33 గేట్లకు దాని కాల పరిమితి కూడా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల కాల పరిమితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల వ్యవధిని ఈ గేట్లన్నింటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఇక ఈ గేట్ల విషయమే కాకుండా ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా ఉండాలంటే కనుక
రాష్ట్రాల్లో ఉన్నటువంటి జలాశయాలన్నీ గేట్లను ఒక్కసారిగా పర్యవేక్షించాలి, నిత్యం మరమ్మతులు కొనసాగించాలి. ఈ మరమ్మతులు కొనసాగించి మరమ్మతులే కాదు, కాలం తీరిపోయిన ఏదైతే ప్రతి జలాశయం వద్ద ఒక గడువు పెట్టుకునేటటువంటి పరిస్థితి. గతంలో పులిచింతల గేట్ కొట్టుకుపోయింది, అప్పుడు 21 రోజు పడింది. 21 రోజుల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటువైపు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ గేట్లు కూడా కొట్టుకుపోయాయి. మరి ఆ గేట్లు కొట్టుకుపోయిన సందర్భంలో కూడా భారీ ఎత్తున ఇప్పటికీ దాదాపుగా ఏడాది దాటిపోయినా కూడా ఆ గేట్లు ఏర్పాటు చేయక సతమతమవుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా గేట్లు కొట్టుకుపోయినందువల్ల నిల్వ ఉంచుకున్న సాగు తాగునీరు అంతా కూడా సముద్రం పాలు అవటమే తప్ప ఇక్కడ వేరే ప్రయోజనం ఉండదు. అందుకే ఖచ్చితంగా అధికారులు శ్రద్ధ వహిస్తే తప్పితే ఏదైతే తుంగభద్ర నదిలాగా జరిగినటువంటి ఘోరం మరెక్కడా జరగకుండా ఉండాలంటే అన్ని జలాశయాల వద్ద గేట్ల మరమ్మతులు, గేట్లకు సంబంధించిన పర్యవేక్షణ మరింత ముమ్మరం చేస్తే కనుక రైతుల ఆశలు నెరవేరే పరిస్థితి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ రామ్.